హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు కేటరింగ్ స్టైల్లో పొడి పొడిలాడుతూ దొండకాయ ఫ్రై తయారు చేసుకుందాము. ముందుగా మందంగా ఉన్న ప్యాన్ తీసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 గరిటెలు నూనె వేసుకుని నూనె కొంచెం వేడైన తర్వాత పావు కప్పు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత నూనెలోంచి వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుని వేయించుకోవాలి. శనగపప్పు కొంచెం రంగు మారుతున్నప్పుడు దీనిలోకి కట్ చేసుకున్న పావు కేజీ దొండకాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. దొండకాయలు కట్ చేసుకునేటప్పుడు ఇలా పొడవుగా కట్ చేసుకుంటే కేటరింగ్ స్టైల్లో బాగుంటుంది. ఒకసారి పోపు అంతా కూడా ఈ దొండకాయ ముక్కల్లోకి కలిసేలాగా కలిపిన తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ ఉండాలి. దొండకాయ ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. దొండకాయ ముక్కలు బాగా మెత్తగా ఇలా మగ్గే వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు గరిటతో కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని నూనె సపరేట్ అవుతున్నప్పుడు పావు కప్పు నుంచి అరకప్పు వరకు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఫ్రెష్ కొబ్బరి వేసుకోవాలండి, ఎండు కొబ్బరి అది వేస్తే టేస్ట్ బాగోదు. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఇలా లాస్ట్లో వేసుకుని వేయించుకుంటే కరివేపాకు ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. ఇప్పుడు లాస్ట్లో వేయించుకున్న పల్లీలు కూడా వేసుకుని కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. కేటరింగ్ స్టైల్లో పల్లీ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.